బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఐన్స్టీన్ ఏమన్నాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి ఓకేనా దూరం అనేది లేదు, అది మనం సృష్టించుకుంటాము, అదొక భ్రమ అన్నాడు ఆయన. అంటే మనం ఏమనుకుంటున్నామంటే నాకు డబ్బు రావాలి, లేదంటే నేను ఒకటి సంపాదించాలి, ఒక ఆస్తికి కొనాలి, ఇవన్నీ కూడా నాతో అవుతాయా కాదా, నేను దానికి చేరుతానా లేదా, ఇవన్నీ నీకు వేరుగా లేవు, నువ్వు దాన్ని సృష్టించుకుంటున్నావు. ఇప్పుడు కాలంలో అన్నీ ఒకే రేఖ మీద ఉన్నాయి, ఓకేనా. దాన్ని మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రోగ్రామ్ని ఎప్పుడు డిసైడ్ చేస్తాడు, ఒక ప్రోగ్రామ్ని ఎప్పుడు డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనుకున్నాను, ఈ వీడియో చేయాలనుకున్నాను, ఇది ఈరోజు మార్నింగ్ మీకు కాల్ చేశాను. అవును, కానీ నేను అనుకుంది మొన్న. అవునా? ఎస్. ప్రతిదీ కూడా మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అంటే 1 డే బిఫోర్ మనం డిజైన్ చేస్తాం. మనం ఏవైతే చేయాలనుకున్నాం అవన్నీ కూడా మనం పడుకున్నప్పుడు కానీ, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ ఆలోచనలన్నీ మన మనసును పట్టి పీడిస్తాయి. ఇది ఎట్లా, ఇది అట్లా, అది ఎట్లా, ఇది అట్లా. దాంట్లోకి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకొని ఇది నేను ఇలా చెయ్యాలి. ప్రతిదీ కూడా మనం ఈరోజు చేసేది 1 డే బిఫోర్ ఆలోచిస్తాం అనేది మనకు సైన్స్ చెప్తుంది, ఓకేనా. అంటే దీని డిజైన్ అనేది అప్పుడే తయారైపోయింది. అంటే ఈ పని ఎప్పుడు అయిపోయింది? మొన్నే అయిపోయింది. మనమేమనుకుంటున్నాం, నేను ఎల్లుండి చేయాలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తుకి ఏమైనా దూరం ఉందా? స్పాట్లో వర్తమానంలో అయిపోయిందా? వర్తమానంలో అయిపోయింది. ఐన్స్టీన్ చెప్పేది అది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇంత వయసు రావాలి, వయసు వచ్చిన తర్వాత నాకు అర్హత వస్తుంది, నేను ఇవన్నీ సంపాదించాలి, అప్పుడు నేను ఇవన్నీ చూసుకోవాలి, వాటన్నిటిని ఇది కావాలి, ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. అవన్నీ కాదు. ఇవన్నీ ఎప్పుడు డిసైడ్ అయిపోయినాయంటే మీ చిన్నప్పుడు అన్నీ డిసైడ్ అయిపోయాయి, ఓకేనా. మీ చిన్నప్పుడు ఎన్నో కోరుకున్నారు మీరు, నాకు ఇలాంటి బంగ్లా ఉంటే బాగుండు, అది అప్పుడే డిసైడ్ అయింది. కానీ మరి నీకు ఎందుకు రాలేదంటే మళ్ళీ దాని మీద ఆలోచన పెట్టలేదు, ఓకే. నాకు ఇలాంటి కారు ఉంటే బాగుండు అనుకున్నారు. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో పెద్ద కారు వచ్చింది, దానిలో దర్జాగా వాళ్ళు దిగుతుంటే ఆహా ఎంత బాగుందిరా, కారు ఎంత బాగుంది, మనుషులు ఎంత బాగున్నారు, ఎంత దర్జాగా ఉన్నారు, నేను కూడా అలా ఉండాలి మహారాజులాగా, ఒక మంచి యాటిట్యూడ్ కలిగి అనుకున్నారు. ఆ కోరిక ఎప్పుడైందంటే అప్పుడే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అది. కానీ మీరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీ వయసు కారణం కావచ్చు, మీ పరిస్థితుల కారణం కావచ్చు, మీ యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా సామాజిక పరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఈ ఒత్తిడి వల్ల దాని మీద మీరు దృష్టి పెట్టలేకపోయినారు. కాబట్టి అదేమైంది, మళ్ళీ మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీ యొక్క సంపాదనను బట్టి సంపాదించుకున్నప్పుడు అప్పుడు తీరడానికి కనీసం 15-20 సంవత్సరాలు డిస్టెన్స్ అయింది. కాబట్టి ఎక్కడ కూడా ఏ కోరిక కానీ ఏది కూడా మీరు కోరుకునే మీకు దూరంగా లేవు, అవన్నీ మీతోనే ఉన్నాయి. మీరు అనుకున్న మరుక్షణమే కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ ఉన్నాయి మాత్రం మీరు ఊహించగలుగుతారు, లేనిదేది ఊహించారు. అంటే అది మీకు సాధ్యమైతేనే, ఏ ఆలోచన సాధ్యమయ్యేది మాత్రం మీకు వస్తుంది. అది ఆలోచన వచ్చిందంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని ముందు డిసైడ్ కండి, ఓకేనా. అది నాతో అవుతుందో కాదు, కానప్పుడు నీకు ఆలోచన రాదు. ఇది బాగా గుర్తుంచు. ఒకవేళ అది నీతో కాదన్నప్పుడు నీకు ఆలోచనే రాదు. అది అవుతుంది కాబట్టి నీకు ఆలోచన వచ్చింది. మీరేమనుకుంటున్నారు, అది నాకు సాధ్యమవుతుందో కాదో, ఎంత టైం పట్టుద్దో, ఎప్పుడైద్దో, అది కావడానికి నేను అది చేయాలి, ఇది చేయాలని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు డిగ్రీ చేయాలి, కంప్లీట్ చేయాలంటే కనీసం 15-16 సంవత్సరాలు కావాలి, ఓకే. కానీ 9 సంవత్సరాలు డిగ్రీ తీసుకున్న పిల్లలు ఎంతమంది లేరు? మేధావి వర్గానికి చెందిన వాళ్ళ ఐక్యూని బట్టి వాళ్ళు యూనివర్సిటీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం రికార్డ్స్ చూస్తున్నాం పేపర్లలో. అప్పుడప్పుడు పిల్లాడు ఈ వయసులోనే డిగ్రీ కంప్లీట్ చేశాడు, మరి వాడికి ఎందుకు సాధ్యమైంది, వీళ్ళకి ఎందుకు కాలేదు? ఐక్యూ కాదు, దాన్ని సాధ్యం చేసుకున్నాడు తన ఆలోచనల ద్వారా, తనతోనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. కాబట్టి అంత షార్ట్ పీరియడ్లో అది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మీరు బాగా పట్టుకోవాలి. ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతున్నాయో అవి మీ యొక్క భ్రమ అన్నాడు ఆయన. ఆ భ్రమ అనుకున్నంత మట్టికి అవి మీకు అందవు. ఏ వస్తువు కానీ మీరు కోరుకున్నది, ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కానీ, సంపద కావచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 మనకు కావాలనుకున్నాము, ఆ ₹1,00,00,000 అనేసరికంటే ముందు మనకు ఆలోచన ఏమొస్తుంది, అమ్మ ₹1,00,00,000 సంపాదించాలంటే ఎంత టైం పట్టుద్ది, దానికి నేను ఏమేమి చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి. మనం ఎవ్రీ మంత్ ఇంత నేను ఇన్కమ్ నేను ఎర్న్ చేస్తుంటే ₹1,00,00,000 చేయడానికి ఎంత టైం పట్టుద్ది. అంటే నీ ఆలోచనలు అన్నీ దూరంగా చేస్తున్నావు, అది కూడా ఇప్పుడే చేస్తున్నావు. అంటే
ఎంతో దూరంలో ఉందనే ఆలోచన ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అంటే ఆ ₹1,00,00,000 ఇప్పుడు కంప్లీట్ అయిందా లేదా? అవును. దీన్ని కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఆలోచన ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కానీ మీరేమనుకుంటున్నారు, దాన్ని దూరంగా చూసారు కాబట్టి మీకు ఇంకో 5-10 సంవత్సరాలకే అది అందుతుంది. కరెక్టే చెప్పారా? అదే ₹1,00,00,000 మీరు ఊహించిన క్షణమే అది మీతో ఉందని ఎప్పుడైతే అనుకున్నారో ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయంలో. మీ ఆలోచన, మీ కోరిక, ఇవి రెండు ఒకే ప్యారలల్ లైన్లో వచ్చినప్పుడు ఆ క్షణం ఆ కోరిక అయిపోతుంది. అది ₹1,00,00,000 కారా ఇంకేమన్నా ఇవన్నీ సంబంధం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షూర్. ఒక పిల్లోడు అనుకున్నాడు, నేను బాలకృష్ణతోని షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచి ఆయన ఫేవరెట్. బాలకృష్ణ గారిని కలిసి చేతిలో షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒక మామూలు పిల్లాడు, ఒక పల్లెటూరులోనో పిల్లాడు, ఓకే. కానీ తీవ్రమైన కోరిక పెంచుకున్నాడు. ఓకే, సిటీకి వచ్చాడు, అలా ఏదో కాలేజ్ చేస్తున్నాడు. బాలయ్య గారు ఏదో సినిమా చూశారు, చూసిన తర్వాత ఇంకా కోరిక పెరిగింది అతనికి. ఏదైనా సరే ఫ్రెండ్స్తో ఎప్పుడు అనేది అనమాట, నేను బాలయ్య గారితో ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తాను. అనుకోకుండా ఒక దగ్గర జనాలు బాగా గుంపు కూడేది, అటు నుంచి వెళ్తున్నాడు ఈ పిల్లాడు. ఏది రాదు చూస్తే అక్కడ షూట్ జరుగుతుంది. ఆ షూట్ చూశాడు, అంతా అయిపోయింది. బాలయ్య గారు ఇట్లా వస్తుంటే దారిలో ఉన్నాడు పిల్లాడు. ఆయనకు తెలియకుండానే అనుకోకుండా ఇలా చేయలేబడి పిల్లాడు చేయలేబడి షేక్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏది సాధ్యం కాదు దానికి. ఆయనకు చెప్పలేదు ఇలా కలుస్తాడని అనుకోలేదు. విశ్వం ఏ రకంగా ఏది నీకు పంపిస్తుంది, ఏది నీకు సెట్ చేస్తుంది నీకు తెలియదు. అర్థమైందా? అలా ఎన్నో సందర్భాలు మీ జీవితంలో, ఎన్నో విచిత్రాలు, ఎన్నో ఊహించినవి జరగడం జరిగింది. ఊహించినవి మాత్రమే జరుగుతాయి. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్. ఊహించని ఎప్పుడు జరగవు. మీరేమనుకుంటారా, నేను ఊహించలేదు, అనుకోకుండా ఇలా జరిగింది నాకు అని అనుకుంటాడు ఆ పిల్లాడు. కానీ అది ఎప్పుడు ఊహించి పెట్టావు నీకు తెలీదు, అది రికార్డ్ అయిపోయింది విషయంలో, దాన్ని మర్చిపోయావు. అది ఇప్పుడు జరిగింది. కాబట్టి మీరు ఏదైతే ఊహిస్తారో అది భూత భవిష్య వర్తమాన కాలాలు అనేది మీ భ్రమ. అంటే మీరు ఊహించుకుంటున్నారు అది చాలా దూరంలో ఉందని. మీరు అనుకున్న మరుక్షణమే మీరు ఏమేమి చేయాలనుకున్నా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి విశ్వంలో. ఎందుకంటే విశ్వం టైం అనేది మన టైంకి చాలా స్పీడ్. కాబట్టి ఆ ఎల్లుండి జరిగేది ఈరోజే మనం ఊహిస్తాం ఏదైనా సరే. అది ఆల్రెడీ ఆ వర్క్ కంప్లీట్ అయి ఉంటుంది. అది మాత్రమే మనం ఎల్లుండి ఆ పని మనకు కార్యరూపంలో కనిపిస్తుంది. కానీ దానికి సంబంధించిన మొత్తం డిజైన్ అంతా ఆల్రెడీ ఈరోజు రెడీ అయి ఉంటుంది. అదే అనేది చెప్తున్నది. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్య విషయంలో కూడా మీరు ఏదైతే ఊస్తారో ఆల్రెడీ అక్కడ రికార్డ్ అయిపోయింది, అది మీకు ఇచ్చేయబడింది. అది ఇచ్చినట్టుగా మీరు ఫీల్ కండి. దాన్ని ఎంత మీరు ఊహిస్తే అంత తొందరగా మీరు చేరుకుంటారు. అది నేను చెప్పేది. వెరీ గుడ్ సబ్జెక్ట్ అన్న. కన్ఫ్యూజింగ్ ఉంది కదా, కొద్దిగా అర్థం చేసుకోండి, అర్థమైపోతుంది. వీడియో 2 సార్లు చూస్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఏమంటున్నాను, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సబ్జెక్ట్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పడం అనేది కాదు. ఐన్స్టీన్ ఎన్నో చెప్పాడు, ఎక్కడెక్కడో ఎన్నో చెప్పాడు. దాంట్లోంచి ఒక చిన్న వర్డ్ ఎందుకు చెప్పాడు, దాని మీద కొద్దిగా మీరు వర్కౌట్ చేయండి మీ మైండ్ పెట్టి, మీకు అర్థమైపోతుంది అంతే. ఊరికే ఎంత గొప్పలు కాలేదు కదా వాళ్ళు. ఎన్ని పరిశోధనలు చేసి ఎంత వాళ్ళ జీవితాన్ని స్పెండ్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఎంత గొప్ప గొప్ప పరిశోధనలు చేస్తారు వాళ్ళు. అది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.